నేనుండటం వల్లే మోజీటాకి సి స్థాయికొచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికొచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఇంతకీ ఈ రుద్రాక్ష ఎక్కడిది? ఇక్కడుందని మీకెలా తెలిసింది? అదో పెద్ద కథ. ఆ కథ తెలుసుకోవాలంటే భైరవకొండ చరిత్ర తెలుసుకోవాలి. భైరవకొండనా? రుద్రాక్షని రేపు పౌర్ణమి ముగిసే లోపు మళ్ళీ ఆ భైరవకొండకి చేర్చాలి. అలా చేర్చకపోతే ఈ ప్రపంచం అంతమైపోతుంది. వారిది నమ్మ జీవితం. ఒరే పెద్ద మనిషి, ఇచ్చేరా రుద్రాక్ష ఇచ్చే. ఆయన పెట్టేస్తాడు, మామూలుగుండదు. తీసుకెళ్ళిపోండి స్వామీజీ. ఒరే మూర్ఖుడా, ఆ రుద్రాక్ష ఎవరి చేతికైతే దొరుకుతుందో మళ్ళీ వాళ్లే భైరవకొండకి దాన్ని చేర్చాలి. అంటే నేనే చేర్చాలా? అవును స్వామీజీ, భైరవకొండ చాలా డేంజరస్ ప్లేస్ అంటున్నారు. మరి మా ముక్కడే ఎలా? మేం కూడా వచ్చేస్తాం లేరా, మామూలుగుండదు. అవునవును, మౌత్ బాబా మనకు బాగా హెల్ప్ చేశాడు. మేము కూడా వచ్చేస్తాం బ్రహ్మాండంగా. వెంకట్రావు డోంట్ వర్రీ, మేం కూడా వచ్చేస్తాం. అందరం వెళ్దాం ముండా. అందరూ వెళ్ళడానికి అది కాలక్షేపం చేసే ప్రదేశం కాదు. భైరవకొండ అడుగడుగునా సమస్యలే. కేవలం ఆ మహారుద్రాక్ష ఎవరికైతే దొరికిందో వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాలి. ఒరే అలుడు బావా, నా కుటుంబ సభ్యులు మీరు మాత్రమే ఉన్నారు. మీరు రండి, వెళదాం. అంటే భైరవకొండ మరీ బాగా కఠినంగా ఉన్నట్టుంది ముండా. అవును మామా, రుద్రాక్ష నీకే దొరికింది కాబట్టి నువ్వెళ్ళడమే కరెక్ట్ అని మా ఫీలింగ్. ఒరే దుర్మార్గుల్లారా, ఇప్పటి వరకు వస్తా అన్నారు కదరా. ఒరే జంతికై, ఇక్కడేదో తేడాగుంది. మనం సింపుల్ గా సైడ్ అయిపోవడం బెస్ట్, మామూలుగుండదు. కరెక్టే. అవునరా, వెళ్ళిపోదాం. పెద్ద మనిషి, ఇదంతా మీరు మీ కుటుంబ సభ్యుల సమస్య. ఇంకా మేము వెళ్ళొస్తాం. ఒక సెల్ఫీ ఇచ్చేయండి అందరూ. మళ్ళీ కలుస్తామో లేదో, మామూలుగుండదు. వెంకట్రావు, మీరు పోతే ఆస్తి పత్రాలు గట్రా ఏమైనా ఉంటే, అలాగే ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా మేం తీసుకొని సమానంగా పంచుకుంటాం బ్రహ్మాండంగా. ముందు మాటగా నీకు చెప్పేస్తున్నాం మరి. ఒరే ఏం మనుషులరా మీరే. సర్లేరా, రక్తం పంచుకున్న వాళ్ళే రానంటూ రాడ్లు దింపుతున్నారు. ఇంకా పక్కింటోళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు? అది కుదరదు. ఒక్కసారి ఆ మహారుద్రాక్ష గురించి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి తెలిసిపోతే ఖచ్చితంగా వెళ్లి తీరాలి. అంటే ఇప్పుడు నా బావ అల్లుడుగాడు రావాల్సిందేనా? ఖచ్చితంగా. ఏంటనియా, ఏంటి అందరు కలిసి కట్టు కబుర్లెట్టారు? ఏంటి విషయం ఏంటి? బాబాయ్ నువ్వేంటి సడన్ గా? మీ నాన్న ఫోన్ చేసి బామర్దిగాడు ఏదో పెద్ద బాబా అయిపోయాడు, ఏమైనా కోరికలుంటే వచ్చి కనుక్కో అన్నాడ్రా. లుంగీ లేపుకొని లగెత్తుకుంటూ వచ్చేసాను. ఈయన్ని దెబ్బెట్టేద్దాం. ఎర్రసీను గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త పక్కకి రండి, మామూలుగుండదు. చెప్పరా చెప్పు. ఆ వెంకట్రావుకి మహారుద్రాక్ష దొరకడంతో ఏం చెప్పినా జరిగిపోయింది. ఇప్పుడు ఆ పంతులు ఎవరో వచ్చి ఆ రుద్రాక్షని భైరవకొండలోకి చేర్చాలి, లేకపోతే ప్రపంచం అంతమైపోద్దంటున్నాడు. ఇది మ్యాటర్, మామూలుగుండదు. ఏంటి ఇంత పెద్ద కథ ఉందేంటి? వరే, రుద్రాక్ష సీక్రెట్ ఈడికి కూడా చెప్పేశాను. ఈడు మీ ఫ్యామిలీయే కాబట్టి మీతో పాటు ఈడ్ని కూడా పట్టుకెళ్ళిపోండి, మామూలుగుండదు.
అంటే ఎర్రసీను కూడా మాతో పాటు వస్తున్నాడన్నమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? అభం శుభం తెలియని నన్నెందుకు ఇరికిస్తారా? నేను ఊరెళ్ళిపోతాను నేను. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ కుటుంబ సభ్యులందరూ వెంటనే భైరవకొండకి బయలుదేరాలి. వెంకట్రావు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక బయలుదేరండి. విజయోస్తు. మామూలుగా ఉండదు. లేపేశారు. సచ్చానా నేను? చచ్చిపోయానా? అమ్మా, యాక్సిడెంట్. అబ్బా అబ్బా, ఒరే కళ్ళేమైనా కారు డిక్కీలో పెట్టి నడుపుతున్నావా ముండా? సారీ అన్న, చూసుకోలేదు. అబ్బా, చూసుకోకుండా అలా ఎలా నడిపేవరా? కొంచెం తేడా కొట్టుంటే గాల్లో కలిసిపోయేవాళ్ళం. సారీ బ్రో, ఏం అవ్వలేదు కదా. అంటే ఏంట్రా ఎక్కలు? మా ప్రాణాలేమైనా ప్లాస్టిక్ బాటిల్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడానికి తోల మందు మీదవా? అన్నా చెప్పేది అర్థం చేసుకోండి అన్న, సారీ. తెలిసి తెలియని చోటు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాం. ఈ పాటికి మన ఊరైతే మర్రి చెట్టుకి కట్టేసి మక్కలు ఇరుగ్గొట్టేవాళ్ళం. మామ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉన్నాను. పదండ్రా అల్లుడు. ఇంకా ఋషి చెప్పినట్టు మనం ఈ దారిలో నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. ఓహో, పద మామ, అనవసరంగా టైం దగ్గర పడిపోతుంది. పద. చేసి రండి. మామ అదెందుకు మామ ఇప్పుడు? ఆ స్వామి చెప్పినట్టు ముందు మనం ఇక్కడ పూజ చేసి భైరవకొండ వైపు అడుగులు కొనసాగించాలి. మన ఊర్లో పంపు షెడ్ కాడ కుంటోడితో కబుర్లెట్టుకుంటూ ఎంత సుఖంగా ఉండేవాణ్ణి. ఎంత పని చేసావనయ్యా నువ్వు. నాకేం తెలుసు ముండా, ముందు ఆ స్నానం చేసి వద్దాం పదా. మామ స్నానం చేస్తే కూర్చోండి.